ఇండియా దేనిని భారత ప్రభుత్వం బల్లగుద్ది చెబుతోంది. ఇటీవలి కాలంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ కూడా ఏజేఏకే ఇండియాలో గర్భం అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మనం ఏజేఏకేను ఈ నెల 5వ తేదీన భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఒడిషాలోని కటక్లో విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్లో మాట్లాడుతూ పీఓజేకే ఇండియాలో భాగమే అని అన్నారు. అక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వాలు చేసిన తప్పులకు అక్కడి పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సానుభూతి వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే పాకిస్తాన్ను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించడంతో, గత పాలకులు శ్రద్ధ వహించకపోవడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి దాపురించిందని ఆయన కాస్త కటువుగానే వ్యాఖ్యానించారు. పీఓజేకే ఎప్పుడూ భారత్లో అంతర్భాగమేనని ఆయన అన్నారు. దీనిపై ఇండియన్ పార్లమెంట్లో తీర్మానం కూడా చేశామని చెప్పారు. పీఓజేకేను ఇతరులు ఎలా తమ అధీనంలో ఉంచుకోగలరని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే ఇండియా చేతికి వస్తోందన్నారు. దీనికి ఆయన ఉదాహరణ కూడా చెప్పుకొచ్చారు. మన ఇంటిని మనం అదుపులో ఉంచుకోవాలి, లేదంటే బయటి వారొచ్చి ఇంట్లో ఉన్న సామానును దొంగిలించుకుపోతారు, ఇంటిని కబ్జా చేస్తారని జయశంకర్ ఒడిషాలో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో మాట్లాడుతూ అన్నారు. పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ఎలా ఏర్పడిందనే అంశం గురించి జయశంకర్ వివరించారు. దీనికి ప్రధాన కారణం ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో అప్పటి ప్రభుత్వం పాకిస్తాన్ను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరాల్సింది. అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం పీఓజేకే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడే పాకిస్తాన్ను అక్కడి నుంచి ఖాళీ చేయించి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చేది కాదు. మనతో పాటు వారు ఆర్థికంగా బలపడేవారని ఆయన అన్నారు. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తానిప్పుడే చెప్పలేను. అయితే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు పీఓజేకేలో ప్రజల అభిప్రాయాలను తీసుకుంటే వారంతా ముక్త కంఠంతో ఇండియాలో విలీనం కావడానికి మొగ్గు చూపుతారు. మన నిర్లక్ష్యం అక్కడి ప్రజల పట్ల శాపంగా మారింది. వారిని మనమే కాలదనుకున్నాం, మనమే వారిని మరిచిపోయాం. అయితే ఖచ్చితంగా త్వరలోనే ఇండియాలో పీఓజేకే విలీనమవుతుంది. దీనిపై ఎవరికి ఎలాంటి అనుమానాలక్కర్లేదని ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. అయితే జయశంకర్ ప్రస్తుతం పీఓజేకేతో పాటు జమ్మూ కశ్మీర్ సమస్యలకు కారణం కాంగ్రెస్ పార్టీ అని పలుమార్లు విమర్శించారు. ఇటీవలే హైదరాబాద్లో ఆయన ఓ సదస్సులో మాట్లాడుతూ కశ్మీర్ అంశం గురించి ఐక్యరాజ్య సమితిని సంప్రదించడాన్ని సర్దార్ పటేల్ వ్యతిరేకిస్తే ఇండియా మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పటేల్ ప్రతిపాదనను వ్యతిరేకించారని గుర్తు చేశారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్తో పాటు పీఓజేకేలో అశాంతికి కూడా మన గత పాలకులే కారణమని జయశంకర్ పరోక్షంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇక ఓసారి చరిత్రలోకి వెళితే 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియాను 2 భాగాలుగా విభజించాల్సి వచ్చింది. బ్రిటిష్ వారు జమ్మూ కశ్మీర్ను పాలిస్తున్న మహారాజు హరిసింగ్కు కొన్ని ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి, ఇండియాలో చేరుతారా, రెండోది పాకిస్తాన్లో చేరుతారా, లేదా స్వతంత్ర దేశంగా ఉంటారా అని అడిగారు. అయితే దీనికి మహారాజా హరిసింగ్ మాత్రం తాను స్వతంత్ర దేశంగా ఉంటానని చెప్పారు. అయితే కశ్మీర్కు పశ్చిమాన ఉన్న జిల్లాల్లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉండేది. అదే ప్రస్తుతం ఉన్న ఆజాద్ కశ్మీర్, ఫ్రాంటియర్ డిస్ట్రిక్ట్ ప్రావిన్స్, ప్రస్తుతం గిల్గిట్ బల్టిస్తాన్లు తాము పాకిస్తాన్లో చేరడానికి మొగ్గు చూపాయి. ఇక 1947లో వసంత ఋతువులో మహారాజా హరిసింగ్కు వ్యతిరేకంగా పూంచ్లో తిరుగుబాటు జరిగింది. ఇక పశ్చిమ పంజాబ్లోని రావల్పిండి సరిహద్దుకు ఆనుకొని ఇక్కడి ప్రజలపై భారీగా పన్నులు రుద్దడంతో పాటు పౌరులను అణిచివేయడంతో ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. వరల్డ్ వార్ 2లో పాల్గొన్న సైనికులు తిరిగి రావడంతో ఈ ప్రాంతంలో జనాభా పెరిగిపోయింది. వీరంతా కలిసి మహారాజాకు వ్యతిరేకంగా పోరాడారు. వారి సైనికులను ఓడించి పూంచ్ జిల్లా మొత్తాన్ని తమ అదుపులో తీసుకున్నారు. మహారాజాపై విజయం సాధించడంతో పాకిస్తాన్కు అనుకూలంగా ఉండే నాయకులు, ముఖ్యంగా ముజాఫరాబాద్, పూంచ్, మీర్పూర్ ప్రాంతాలకు చెందిన వారు తమకు తాము ఆజాద్ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వంగా రావల్పిండిలో అక్టోబర్ 3, 1947లో ప్రకటించుకున్నారు.
ఇదిలా ఉండగా 1947 అక్టోబర్ 21న నార్త్ వెస్ట్ ప్రాంతియార్ ప్రావిన్స్కు చెందిన పస్తూన్ తెగకు చెందిన వేలాది మంది మహారాజా హరిసింగ్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. వారంతా ఏకంగా జమ్మూ కాశ్మీర్లో ప్రవేశించారు. వారికి అండగా అనుభవం కలిగిన పాక్ మిలిటరీ అత్యాధునిక ఆయుధాలతో హరిసింగ్పై యుద్ధానికి దిగారు. ఇక హరిసింగ్ వద్ద ఉన్న సైనికులు వారి దాడికి తట్టుకోలేకపోయారు. కాగా పస్తూన్ తెగకు చెందిన వారు ముజాఫరాబాద్, బారాముల్లాను తమ అదుపులో తీసుకున్నారు. శ్రీనగర్కు నార్త్ ఈస్ట్ ప్రాంతంలోని 32 కిలోమీటర్లు తమ అదుపులో తీసుకుంది. ఓడిపోతున్నామనుకున్న మహారాజా హరిసింగ్ అక్టోబర్ 24న ఇండియా ప్రభుత్వాన్ని వెంటనే మిలిటరీని పంపి తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే దీనికి ఇండియా ఓ షరతు పెట్టింది. సైనిక సాయం కావాలంటే ఇండియాలో విలీనమైనట్లు ప్రకటిస్తే తాము మిలిటరీ సాయం చేస్తామని కండిషన్ పెట్టింది. దీంతో హరిసింగ్ వేరే గత్యంతరం లేక అక్టోబర్ 26, 1947లో భారత్లో విలీనమవుతున్నట్లు ఒప్పందాలపై సంతకాలు చేశాడు. వారి రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, కమ్యూనికేషన్ ఇండియాకు అప్పగించారు. వెంటనే ఇండియన్ మిలిటరీ విమానాల్లో శ్రీనగర్లో దిగింది. దీంతో వెంటనే పాకిస్తాన్ కూడా రంగంలోకి దిగింది. ఇండియా, పాకిస్తాన్ సైనికుల మధ్య యుద్ధం మొదలయ్యింది. అటు తర్వాత జమ్మూ కాశ్మీర్ 2 ముక్కలుగా విడిపోయింది. ఒక భాగం ఇండియా చేతిలో, ఇంకో భాగం పాకిస్తాన్ కంట్రోల్లోకి వెళ్లిపోయింది. అటు తర్వాత ఇండియా ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కరించాలని కోరింది. కశ్మీర్లో ఎవరు పాలించాలనే అంశంపై ఓ తీర్మానం చేయాలని కోరింది. అయితే కశ్మీర్ను ఎవరు పాలించాలనే అంశంపై అక్కడి ప్రజలను అడుగుదామని, అక్కడి ప్రజల అభిప్రాయ సేకరణ చేద్దామని యుఎన్ తేల్చి చెప్పింది. అయితే ఇప్పటి వరకు ప్రజల అభిప్రాయ సేకరణ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి పాక్ సైనికులు తిరిగి వెళ్లాలని కోరినా ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు. అయితే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇక తిరిగి ఆజాద్ జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే 1948లో ఇండియా, పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలైన తర్వాత ఏజేకేను పాకిస్తాన్ తమలో విలీనం చేసుకోలేకపోయినా అనధికారికంగా తమ పట్టు కొనసాగిస్తోంది. ఇక ఆజాద్ కశ్మీర్ విషయానికి వస్తే అక్కడి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, హైకోర్టు అధికారిక జెండా ఉంటుంది. అక్కడి ప్రభుత్వంలో పాకిస్తాన్ సభ్యులుంటారు. అలాగే చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉంటారు. అలాగే ఆజాద్ కశ్మీర్ డేను ప్రతి ఏడాది అక్టోబర్ 24న నిర్వహిస్తుంటారు. అలాగే పాకిస్తాన్ కూడా 1990 నుంచి ఫిబ్రవరి 5వ తేదీన కశ్మీర్ సంఘీభావ దినంగా జరుపుకుంటోంది. ఇండియాలో ఉన్న కశ్మీర్లకు సంఘీభావం తెలుపుతోంది. ఆ రోజు జాతీయ సెలవు దినంగా ప్రకటించింది పాకిస్తాన్.